మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు హృదయపూర్వకంగా వందనాలు. ఇచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, మీ విజయం మాదైనందున మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ, మీరిస్తున్న శిక్షణకై వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా తిరిగి రానయ్యన్న యేసు ప్రభుల వారి నామంలో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. జనవరి 13 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడమే కాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్లు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి, ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిట అద్భుత ఆశీర్వాదాలు. మనకి బంధశత్రువని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణనిస్తుందన్నమాట. పురాతన కాలంలో ఫ్రుగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనం ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు. ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల బద్ధశత్రువులు. అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇశ్రాయేలీలు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్లను ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటను బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది. అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకు సాధ్యమే. నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి. కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడుగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.